ఫ్రెండ్స్, నేను మీ చేతున్నా. ఈరోజు నేను అట్లు వెయ్యిపోతున్నా. మీకు పోయి కనపడట్లేదు అయినా. ఓకే, నేనే బట్టలు తీసుకుంటా. ముందు పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి కాలిందా లేదు ముందు ఫస్ట్ ఇట్. ఫ్రెండ్స్, టేక్ వాటర్. ఫ్రెండ్స్, కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా నూనె తీసుకోవాలి. నేనైతే ఇలా చేసుకుంటాను. నూనె 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 నేను దీనికి ఇలా చేసుకున్నాక రాసేసుకోవడం ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కువ నూనె తీసుకోవాలి ఫ్రెండ్స్. అలానే తక్కువ తీసుకోకూడదు, అలానే బాగా ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కారం అయితే ఇప్పుడు నేను రాసేసా కాబట్టి ఇది పక్కన పెట్టేసా కాబట్టి దోశ వేద్దాం. ఫస్ట్ దోశ ఎలా వచ్చింది మనకి. ఫ్రెండ్స్ ఫస్ట్ అట్టు కాబట్టి పిండి రుప్పగానే ఫ్రెండ్స్ ఇదైతే చిన్నగా వచ్చింది. మనం బెద్దగడ్డ తీసుకొని వేయడం బెటర్ ఫ్రెండ్స్. బాగా చిన్నగా వచ్చింది కాబట్టి బెద్దగడ్డ తీసేసుకున్నాం. బెద్దగడ్డ టాపిక్ తీసాం. ఇంకా తీసుకుని వేసేసుకుంటే అయిపోయి. ఈ చిన్న గరిటతో అసలు రావట్లేదు ఫ్రెండ్స్. ఇదంతా తుడిసేసి కలపం. మనం దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని తీసేసి దాన్ని తిప్పడమే. మేమైతే జోరుగా ఉండటం కోసం చాలా వాటర్ అనేది తీసుకుంటాం. దీంట్లోకి నేను మీకు కొన్ని స్టైల్స్ చూపిస్తా. ఉప్పు కారం కూడా వేస్తా. చూసారా ఫ్రెండ్స్, నేనైతే పొయ్య హైలో పెట్టుకోలేదు, మరీ ఎక్కువ కూడా పెట్టలేదు కాబట్టి కొంచెమే కాబట్టి ఫీడ్గా అయిపోయింది. అట్టి కూడా అయిపోయింది ఫస్ట్ అట్. మన సెకండ్ అట్ వేయాలంటే ఇది కొంచెం చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అయిపోయింది కాబట్టి నూనె అనేది మనం లైట్గా అలా చుట్టూ వేసుకుంటే చాలా వరకు బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దోశ అంటేనే అదొక లక్కీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ దోశ వేగనిద్దాం. నేను అందుకే పొయ్య హైలో పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చూసారా, అంతే నీట్గా వస్తే నాకు అంతే చాలు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఐ వాంట్ లైక్ ఇట్. అప్ప ఎంత బాగా వచ్చిందా ఫ్రెండ్స్. ఇది నాకు, మా మమ్మీకి, మా డాడీకి, మా ముగ్గురికి వేస్తా కాబట్టి నన్ను ఓకేనా. నేనైతే ఈజీగా ఒక 5 వేస్తా ఫ్రెండ్స్ అంతే. నేను ఇంకా ఎక్కువ కూడా వేయలేను. మీకు మొత్తం నేనే వేసి చూపిస్తా. 60 minutes వీడియో మాట. 60 వీడియోస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సారీ, 60 minutes నేనే అట్లేస్తా. చూడండి, అసలు మీ నమ్మరు ఫ్రెండ్స్, నేనే అట్లేస్తాను. ముందు మళ్ళీ నూనె రాసేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టేసుకుందాం. ఇంకొక దోశ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకటి వచ్చినట్టు అన్నీ రాలేవు కాబట్టి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.
తీసేద్దాం. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఒక బాక పడిపోయింది, అందుకే చూసారా అలా వచ్చిందో. ఇంకా వేగాలి ఫ్రెండ్స్. అట్టే తెగిపోయింది, మనం తిప్పదాం ఫ్రెండ్స్. చాలామంది అయితే ఒక్క సైడే ఉంచుతారు ఫ్రెండ్స్, మరి నాకైతే అలా రాదు. ఎందుకంటే ఒక్క సైడ్తోనే కాలిద్ది అనుకుంటారేమో, నాకైతే ఏం తెలియదు. తర్వాత మళ్ళీ రాసేది. ఫ్రెండ్స్ భయపడమాకండి, ఇది నేను ఇంటికాడ చేసేదని ఇంకెవరు చేయను. మీకు అక్కడ నా లైట్ అర్థం వస్తుందా ఫ్రెండ్స్? ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసింది. సరే ఈసారి కూడా నూనె పోద్దాం, ఇంకా బాగా వచ్చేదేమో. ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు టీవీ చూస్తే ఫ్రెండ్స్ చూసారు, ఇది ఈ అట్టు కూడా అయిపోయింది. మరి ఇంకొక అట్టు కూడా వేసేసుకుందాం, కానీ దానికంటే ముందు మనం దీన్ని రుబ్బేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చుట్టూ నూనె అనేది పూసేద్దాం. ఫ్రెండ్స్ ఇంకా మాత్రం ఇంకా 2 రెట్లు వేస్తే మరి మన పని అనేది అయిపోయింది. ఒక అట్టు వేయడం కూడా ఒక పనేనా అంటే అది కూడా ఒక పనే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, అసలు నిజమైన అట్టులాగే ఉంది ఫ్రెండ్స్, అంటే బయట వేస్తారు కదా అలానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరి తీసేయడం ఇంకొక కట్టే ఉంది. చూస్తారా చూడండి నాకైతే ఎంత బాగా వచ్చిందో. ఓ ఫ్రెండ్స్ నేను ఇంకా ముందు తీసేస్తున్నా, ఉంచుదాం. ఇంకా మనం హ్యాండ్ వాష్ అనేది చేసేసుకున్నాం. అయిపోయింది. ఫ్రెండ్స్ మరి రాత్రి కాలిపోయినట్టుంది, తీసేద్దాం. అమ్మయ్యా ఇక్కడ ఎంత అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరి మనకంటే దీంతో ఆడుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం. బాయ్ బాయ్.